మూత్రం, యూరిన్ పోస్తున్నప్పుడు మాకు నురగొస్తుంది. ఎందుకలా జరుగుతుందని అడుగుతున్నానండి. దానికి చాలా కారణాలుంటాయండి. అసలు మోస్ట్ కామన్ కారణం ఏంటంటే, మీరు గనక ఎక్కువ యూరిన్‌ను స్పీడ్‌గా మీరు వెంటనే పోసేస్తారండి. అది టాయిలెట్ బౌల్‌ని మీకు టచ్ చేసిన నురగల కింద ఫార్మ్ అవుతాయండి. బబుల్స్ కింద ఫార్మ్ అవుతాయి. అది నార్మలేనండి. మీరు చూడండి, మీరు ఒక బాటిల్ ఎక్కువ వాటర్ తీసుకొని గ్లాస్‌లో ఫాస్ట్‌గా పోసేయండి. నురగలు ఫార్మ్ అవుతాయి. ఇంకా చాలా కారణాలు ఉంటాయండి దీనికి. అవేంటంటే మీరు కనుక డీహైడ్రేట్ అయిపోయి ఉన్నారనుకోండి, మీ యూరిన్ చాలా కాన్సంట్రేట్ అయిపోద్దండి. అప్పుడు కూడా ఈ నురగ వస్తదండి. మీకు గనక కిడ్నీ జబ్బులు ఉన్నాయనుకోండి, కిడ్నీలోంచి ప్రోటీన్స్ లీక్ అవుతాయండి. అప్పుడు కూడా మీకు యూరిన్‌లో నురగొస్తదండి. మీకు కనుక యూరిన్‌లో ఇన్ఫెక్షన్ యూటీఐ ఉందనుకోండి, మీకు యూరిన్‌లో కూడా నురగొస్తది. అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి? మీకు అప్పుడప్పుడు యూరిన్‌లో నురగొస్తే కంగారు పడాల్సిన అవసరం లేదండి. రోజు ఎప్పుడు పోసిన యూరిన్ నురగొస్తే మీరు డాక్టర్ గారిని కలవాలి. ఇంకా మీకు దాంతో పాటు మొహం వాసినా, చేతులు, కాళ్ళు వాసినా, నీరసంగా ఉన్నా, వికారంగా ఉన్నా, లేదా ఆయాసం వస్తున్నా, ఆకలి తగ్గిపోయినా, యూరిన్ ఎక్కువ వస్తున్నా, మీరు ఇమ్మీడియేట్‌గా డాక్టర్ గారిని కలవాలి. అయితే ఈ యూరిన్‌లో నురగ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు బాగా వాటర్ తాగాలి. కిడ్నీ హెల్తీ డైట్ తీసుకోవాలి. ఉప్పు ఎక్కువ తినకూడదు. మీ బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మీ షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నొప్పుల బిళ్ళలు వాడకూడదు. మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్‌లో చూడండి.